దీపా, దీపా, నువ్వు నిద్రపోలేదని తెలుసు దీపా. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఎలా ప్రశాంతంగా నిద్రపోతావు? రౌడీ నన్ను చాలా ప్రశ్నలు అడిగింది. ఫంక్షన్లో ఎందుకు గొడవైంది, ఎప్పుడు గొడవలే అవుతాయా అని. ఇది చంటిది కదా, దీనికి జరిగింది గొడవలుగా కనిపిస్తుంది. కానీ ఇందులో కూడా మంచి జరిగిందని మనకే తెలుసు. ఏంటా మంచి నువ్వు నన్ను అడగవా? నేనే చెప్తాలే. మన పెళ్లి గురించి 10 మందికి తెలిసింది. నన్నేమన్నా అంటే నువ్వు ఊరుకోవని జోస్నకి పారుకి తెలిసింది. ఒక మనిషి నా సొంతం అని ఇంతకంటే గొప్పగా ఎలా చెప్పగలం? ఆవిడ రుణం తీరుతుంది అనుకున్నాను. మీరు నాకు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. నా కూతురు మిమ్మల్ని తండ్రిగా కోరుకుంది కాబట్టే మీరు నా మెడలో తాళి కట్టుండొచ్చు. ఎవరవునన్నా ఎవరు కాదన్నా నేను మీకు భార్యనే, మీరు నాకు భర్తే.